చైనా తమపై నిఘా పెడుతుందని తెలుసు. యూరప్పై గురి పెట్టడానికి తమ రాజధానిని స్పై బేస్గా వాడుకుంటుందని తెలుసు. అన్నిటికీ మించి డర్టీ డ్రాగన్తో స్నేహం చేసిన ఏ ఒక్కరూ బాగుపడలేదని తెలుసు. అయినప్పటికీ బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ బీజింగ్తో దోస్తీ కోసం తహతహలాడుతున్నారు. బీజింగ్లో పర్యటించి చైనాతో బంధాన్ని పునరుద్ధరించుకోవాలని అనుకుంటున్నారు. ట్విస్ట్ ఏంటంటే ఈ పర్యటనలో స్టార్మర్ కూడా చైనాను నమ్మలేదు. చైనా గూఢాచారులు ఎక్కడ తమ సీక్రెట్స్ కాజేస్తారో అన్న భయంతో బర్నర్ ఫోన్లు వెంట పట్టుకుని వెళ్లారు. మరి ఇంత అనుమానం ఉండి జిన్పింగ్ కుట్రల గురించి తెలిసి కూడా చైనాతో దోస్తీకి ఎందుకు సిద్ధపడ్డారు? కీర్ స్టార్మర్ తీరుపై బ్రిటన్లోని విపక్షాలు ఎందుకంతగా మండిపడుతున్నాయి? బ్రిటన్ నిజంగా డ్రాగన్ ఉచ్చులో చిక్కబోతుందా? లెట్స్ వాచ్. బ్రిటన్ పనిగట్టుకుని డ్రాగన్ ఉచ్చులో చిక్కుకుంటోందా? ఫోన్ హ్యాకింగ్ గురించి తెలిసి దోస్తీ ప్రయత్నాలు ఎందుకు? కీర్ స్టార్మర్ చైనా పర్యటన చారిత్రక తప్పిదం కాబోతోందా? It's a long time in politics. Try 8 years, because it's 8 years since a British Prime Minister stepped on Chinese soil. And so on this delegation, you're making history. You're part of the change that we're bringing about. And that's consistent with everything that we've done in government, particularly internationally, because we are resolute about being outward-looking, about taking opportunities, building relationships, having confidence globally, and always being absolutely focused on our national interest. And it is in our national interest to engage with China. It's the second biggest economy in the world. If you take Hong Kong alongside China, it's our third biggest trading partner. There are huge opportunities. చైనా పర్యటనకు ముందు యూకే పీఎం స్టార్మర్ చేసిన వ్యాఖ్యలే ఇవి. చైనా విషయంలో చాలా ఏళ్లుగా మన విధానం నిలకడలేకుండా ఉంది. మనకు నచ్చినా నచ్చకపోయినా బ్రిటన్కు చైనా చాలా ముఖ్యమైన దేశం అన్నది ఆ ప్రకటన సారాంశం. కానీ కీర్ స్టార్మర్ బీజింగ్ పర్యటనను బ్రిటన్ ప్రజలు పాజిటివ్గా అయితే చూడడం లేదు. ఆ మాటకొస్తే సొంత పార్టీ నేతలు కూడా విమర్శిస్తున్నారు. అందుకారణం చైనా గూఢచర్య కుట్రలే. స్టార్మర్ బీజింగ్ ఫ్లైట్ ఎక్కిన సమయంలోనే బ్రిటిష్ పత్రిక ది టెలిగ్రాఫ్ సంచలన కథనాన్ని ప్రచురించింది. పలువురు యూకే పీఎంల సన్నిహితుల మొబైల్ ఫోన్లను సైబర్ దాడులతో చైనా హ్యాక్ చేసిందని ఆరోపించింది. 2021 నుంచి 2024 మధ్యకాలంలో జరిగిన ఈ సైబర్ దాడులు అప్పటి ప్రధానులైన బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్, రిషి సునక్ల సన్నిహితులను లక్ష్యంగా చేసుకున్నాయని నివేదిక పేర్కొంది. ఆ కథనం యూకేలో ప్రకంపనలు రేపుతుండగానే స్టార్మర్ బీజింగ్లో ల్యాండ్ అయ్యారు. అమెరికాతో సంబంధాలు దెబ్బతిన్న సమయంలో చైనాకు దగ్గర ఎందుకు కీర్ స్టార్మర్ యత్నిస్తున్నారు. చైనా సాంకేతికత పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు బ్రిటన్ ఆర్థిక సేవలు, కార్లు, స్కాచ్ విస్కీ వంటి ఉత్పత్తులకు చైనా మార్కెట్లో మరింత విస్తరించాలని బ్రిటన్ ఆశిస్తోంది. ఇలాంటి సమయంలోనే సాల్ట్ టైఫూన్ అనే కోడ్ నేమ్తో జరిగిన ఈ సైబర్ దాడి డౌనింగ్ స్ట్రీట్లోని కీలక అధికారుల ఫోన్లు లక్ష్యంగా చేసుకుందని ది టెలిగ్రాఫ్ బాంబు పేల్చింది. గత నవంబర్లోనే బ్రిటన్ గూఢచర్య సంస్థ MI5 పార్లమెంటుకు చైనా గూఢచర్య బెదిరింపుల గురించి హెచ్చరిక జారీ చేసినట్టు వార్తలొస్తున్నాయి. ఇటీవల బ్రిటన్ ప్రభుత్వం చైనాకు చెందిన 2 టెక్ కంపెనీలపై సైబర్ దాడుల ఆరోపణలపై ఆంక్షలు విధించింది. ఇప్పుడు ఏకంగా ప్రధానుల సన్నిహితుల ఫోన్లు హ్యాక్ చేసినట్టు వార్తలు రావడం, ఆ సమయంలోనే బ్రిటన్ ప్రధాని బీజింగ్ పర్యటనకు వెళ్లడంపై విమర్శలొస్తున్నాయి. నిజానికి యూకేలో చైనా గూఢచర్యానికి పాల్పడుతుందన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ఏకంగా లండన్లోనే స్పై బేస్ నిర్మిస్తుందన్న విమర్శలు ఉన్నాయి. ట్విస్ట్ ఏంటంటే ఆ స్పై బేస్ కూడా కీర్ స్టార్మరే అనుమతులిచ్చారు. టవర్ ఆఫ్ లండన్కు అతి సమీపంలో ఉన్న రాయల్ మింట్ ప్రాంతంలో చైనా సూపర్ ఎంబసీ నిర్మిస్తోంది. ఈ ప్రాంతం సైనిక, ఆర్థిక, గూఢచర్య రంగాల్లో అత్యంత సున్నితమైన ప్రదేశం. గతంలో బ్రిటన్ నిఘా సంస్థ MI5 స్కాట్లాండ్ యార్డులు ఈ ప్రాజెక్టుపై అనుమానాలు వ్యక్తం చేయడంతో దానికి అనుమతులు నిలిపేశారు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రణాళికని మళ్లీ తెరపైకి తెచ్చారు. చైనా దౌత్య కార్యాలయం స్థలానికి చాలా దగ్గరలోనే 3 పెద్ద డేటా సెంటర్లు, స్టాక్ ఎక్స్చేంజ్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వంటి కీలక ఆర్థిక వ్యవస్థ
ప్రశ్నలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి కార్యాలయానికి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ స్వయంగా అభ్యంతరాలు కూడా తెలిపింది. కానీ చైనా మాత్రం మెగా ఎంబసీ నిర్మాణంలో దూకుడుగా ముందుకు వెళ్లడం స్టార్ట్ చేసింది. బీజింగ్ ప్రణాళిక ప్రకారం లండన్లో నిర్మించే మెగా ఎంబసీ యూరోప్లోని అతి పెద్దదిగా రూపొందనుంది. మెగా ఎంబసీలో 225 నివాస గృహాలు, కల్చరల్ ఎక్స్చేంజ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. వాషింగ్టన్ డీసీలోని చైనా ఎంబసీతో పోలిస్తే ఇది సుమారు 2 రెట్లు పెద్దదిగా ఉంటుంది. ఈ నిర్మాణం ఒక యూకే పైనే కాక యూరోపియన్ దేశాలన్నింటిపైన నిఘా పెట్టేందుకే అన్న ఆందోళనలు ఉన్నాయి. అందుకే గత ప్రభుత్వాలు దీనికి అనుమతులు ఇవ్వలేదు. స్టామర్ పవర్లోకి వచ్చిన తర్వాత ఆ పని చేశారు. బహుశా బీజింగ్ పర్యటనకు అందుకే చైనా ఓకే చెప్పుంటుంది. నిజానికి బ్రిటన్పై నిఘా పెట్టడం చైనాకు కొత్తేం కాదు. బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ MI5 ప్రకారం యూకేలో 20,000 మందికి పైగా చైనా రహస్య గూఢచారులు సంబంధాలు ఏర్పరచుకోవడానికి సంప్రదించారు. అలాంటిది లండన్లో మెగా ఎంబసీ ఏర్పాటు చేసి అక్కడి నుంచి గూఢచర్యం చేస్తే ఏం జరుగుతుందో తెలియంది కాదు. అందుకే లండన్లోని మెగా ఎంబసీపై ఇంతలా అనుమానాలు కలుగుతున్నాయి. అయినప్పటికీ స్టామర్ చైనాతో స్నేహానికి అరులు చాస్తూ ఉండడం బ్రిటన్ నేతల విమర్శలకు కారణమవుతోంది. అయితే ఇక్కడ పూర్తిగా స్టామర్ను తప్పుపట్టడానికి లేదు. అమెరికాతో విభేదించిన కారణంగానే యూకేకు చైనాతో పనిపడిందనే వారు ఉన్నారు. లండన్ మేయర్పై ట్రంప్ విమర్శలు, బ్రిటన్ వలస విధానంపై వ్యాఖ్యలు, బీబీసీపై $10 బిలియన్ దావా వంటి వాటిని స్టామర్ గతంలో పట్టించుకోలేదు. కానీ రీసెంట్ గా గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆఫ్ఘనిస్తాన్లో నాటో దళాల పాత్రపై ట్రంప్ చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఒక రకంగా అమెరికాకు ప్రత్యామ్నాయం కోసమే చైనాతో దోస్తీకి సిద్ధపడ్డారు అనుకోవచ్చు. It was a real strengthening of the relationship, and that's in the national interest because, of course, there are huge opportunities here in China. It's the second biggest economy in the world, and that's why we've got such a big business delegation. A lot of the discussion was about how we open up access for those opportunities, focusing, as I always do, on how is this going to be delivered back in the United Kingdom, how does it benefit people back at home. And we made some really good progress on tariffs for whiskey, on visa-free travel to China. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే కీ స్టామర్ చైనాను బ్లైండ్ గా నమ్మేయడం లేదు. చైనా పర్యటనలో అధికారిక ఫోన్లకు బదులుగా బర్నర్ ఫోన్లు అంటే డిస్పోజబుల్ ఫోన్లు, ల్యాప్టాప్లు ఉపయోగించడం అందులో భాగమే. చైనా గూఢచర్యని నిరోధించడానికి ఇలా చేసినట్టు నివేదికలు స్పష్టం చేశాయి. తద్వారా చైనాను పూర్తిగా నమ్మలేమనే సందేశాన్ని బీజింగ్ కు ఇచ్చారు. అలాగే తమతో గేమ్స్ ఆడితే చైనాతో చేతులు కలపడానికి కూడా వెనుకాడబోమని అమెరికాకు సందేశాన్ని పంపించే ప్రయత్నం చేశారు. ఒక్క ముక్కలో స్టామర్ బీజింగ్ పర్యటన లక్ష్యం కూడా అగ్రరాజ్యానికి క్రిస్టల్ క్లియర్ పిక్చర్ చూపించడమే కావచ్చు. కానీ ఈ ప్రాసెస్ లో డ్రాగన్ నిఘా కుట్రలకు చిక్కితే యూకే పతనం గ్యారంటీ.